మరోసారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచిన చింత రామకృష్ణ సాలూరులో కూడా రక్త నిల్వం సంస్థలు రావాలని కోరారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నీటి స్వేచ్ఛ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న 32 ఏళ్ల మల్లిడి సుబ్బారెడ్డికి అత్యవసర రక్తం అవసరం కావడంతో చింత రామకృష్ణ స్పందించి రక్తదానం చేశారు. ఇప్పటివరకు ఆయన 46 సార్లు రక్తదానం చేసి ఎంతమంది ప్రాణాలను కాపాడేందుకు తన వంతు సహకారం అందించారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న చింత రామకృష్ణను పలువురు అభినందించారు. అత్యవసర పరిస్థితులలో రక్తం అవసరమైన వారికి సహాయం చేసేందుకు యువత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్ళీ ఆయనకి మళ్ళీ సివియర్గా ఉంది, తప్పదని 3 డేస్ నుంచి ఎవరిని అడిగినా కూడా చేద్దాం అంటున్నారని మళ్ళీ నేను ఇవ్వాల్సి వచ్చిందండి. ఆగస్టు 12 అండి ఈరోజు 46సారి నేను బ్లడ్ ఇవ్వడం అయిందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వారి అదే వాళ్ళ విధులలో బిజీలో ఎవరు కూడా బిజీ షెడ్యూల్ అండి. దానివల్ల ఏమొచ్చి చాలామందికి ఇవ్వాలని అనుకున్నా కూడా టైం లేక ఇవ్వకపోవచ్చు. కొంతమందికైనా మనస్ఫూర్తితో కొంతమంది అయినా ఈ అవేర్నెస్ తెచ్చుకొని ఎవరొకరు అవేర్నెస్ తీసుకొని వాళ్ళు కూడా ఫర్దర్గా బ్లడ్ ఎవరికైనా అవసరమైతే యువత ముందుకొచ్చి బ్లడ్ ఇస్తారని అవేర్నెస్ కోసం ఇది చెప్పడం జరుగుతుందండి. ఇంకొక విషయం ప్రచారం కోసం అని కాదు. అలాగే యువత ఎక్కువగా మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తన శరీర దారుఢ్యం అంటే ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాలి. అదే నేను కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఉంటాను. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు ప్రసాద్ అండి. నేను సాయి సూర్య స్కూల్లో తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే ఈ సందర్భంలో నేను ఇక్కడికి మా ముగ్గురం కూడా ఒక బ్రదర్స్ లాగా ఉంటాం. ఒక ఫ్యామిలీ కాకపోయినా ఒకే ఫ్యామిలీ లాగా ఉంటాం. ఏ కష్టమైన నష్టమైన సుఖమైన సంతోషమైన మా రామకృష్ణ సార్ చెప్తుంటారు నాకు. అయితే ఏంటంటే ఈ నేటి సమాజంలో ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వడం చాలా కష్టం అండి. బట్ నవ్ డేస్ అంటే సార్ రామకృష్ణ గారి నుంచి ఇప్పుడు 46 సార్లు ఇచ్చారని నాకు చెప్పారు సార్. అయితే ఏంటంటే ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం అండి. అంతా మనం ఎక్కడికి వెళ్ళినా ఈ విషయంలో చాలా ప్రయాసపడాలి. ఈ బ్లడ్ కావాలనేటప్పుడు దానికి ఉదాహరణ నేనే మా మిస్సెస్కి హాస్పిటల్ బాగాలేనప్పుడు నేను విజయనగరం హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చాలా అమౌంట్ కడితే కానీ ఇవ్వలేదు. బట్ అలాంటి ఫ్రీగా రామకృష్ణ గారు ఇస్తున్నారంటే ఇది చెప్పుకోదగ్గ విషయము. అంతేకాకుండా నేటి సమాజంలో యువతకు కూడాను సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇట్లాంటి విషయాల్లో ముందుకు రావాల్సిందని కోరుచున్నాను. అయితే ఈ విషయంలో చింత రామకృష్ణ గారు 46వసారి ఈ బ్లడ్ డొనేషన్ చేసినందుకు నేను కూడా వన్స్ అగైన్ సార్ నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీకు నేను వందనం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.